దేవుని సంగమా, దేవుడు మహాకృప వర్ణించలేనిది. మానవ బ్రతుకులలో దేవుని సహాయము లేకుండా, దేవుని కృప లేకుండా ఏ ఒక్కరూ తమ స్వకీయ జ్ఞానము చేత, స్వకీయ శక్తి చేత ఈ భూమి మీద ఎవడు బ్రతకలేడు. ఈ భూమి మీద బ్రతకగలిగే స్థితి ఏదైతే ఉందో అది దేవుడి యొక్క అనుగ్రహం. మనకి ఆయన ఇచ్చిన ఆయుష్కాలములో ఆ బ్రతుకును దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా పొందుకుని మనకి ఇవ్వబడిన దినాల లెక్క పూర్తి చేసుకోవాలి. మంచిది. గడిచిన 6 దినాలు తన కృపా క్షేమముల చేత మనలను, మన కుటుంబాలలో, మన పనులలో, ప్రయాణాలలో కాచి కాపాడిన ఆ దేవునికి ఘనత, మహిమ, ప్రభావము యుగయుగముల వరకు దేవునికి కలుగునుగాక. మంచిది. గత 2 వారాలలో దేవుని అనుగ్రహం, దేవుని ఆగ్రహం అనే ఈ అంశముతో దేవుని అనుగ్రహము పొందుకునే పరిస్థితులు ఎలా ఉండాలో మొదటి వారంలో చూసాం. అలాగే దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్న పిల్లలు లేని స్థితిలో, గర్భఫలము ఫలించని దశలో ఆ గర్భఫలాన్ని పొందుకున్న వారి చరిత్ర గత ఆదివారం చూసాం. ఈ వారంలో జీవన పోరాటంలో దేవుని అనుగ్రహం ఉండాలి. ఏంటండి ఈ వారం? జీవన పోరాటంలో దేవుని అనుగ్రహం కావాలి. జీవన పోరాటం అంటే ఏమిటి తెలుసా? ఏంటమ్మా జీవన పోరాటం అంటే? జీవి యొక్క మనుగడ. జీవి అంటే మనిషి జీవే, జంతువులు జీవులే. ఈ మనుషుల యొక్క లేదా ఈ జీవుల యొక్క మనుగడ పోరాటంతో కూడుకున్నది. అంతేనా? నిజానికి మనం ₹1 తీసుకెళ్ళి భూమిలో వేస్తే ₹1 చెట్టు వచ్చిందనుకోండి అమ్మా కీర్తన గారు, ఇక మనం ప్రయాసపడవలసిన అవసరం ఏముంది? పోనీ ₹500 నోటెట్టుకు వెళ్ళి భూమిలో వేస్తే ₹500 చెట్లకు కాస్తూ ఉన్నాయనుకోండి, ప్రయాసపడాల్సిన అవసరత లేదు మనకు. అడవిని చూడండి. అడవిలో క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు ఎలా బ్రతుకుతాయి? సాధు జంతువులు ఎలా బ్రతుకుతాయి? మాన్యకి తెలుసమ్మా? సాధు జంతువులు ఎలా బ్రతుకుతాయి? క్రూర జంతువులు ఎలా బ్రతుకుతాయి? క్రూర జంతువులు వేటాడి బ్రతుకుతాయి. సాధు జంతువులేమో ఆకులు, అలములు తిని బ్రతుకుతాయి. ఇప్పుడు అడవిలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఏంటా పోరాటం? క్రూర జంతువులు సాధు జంతువులను దాడి చేసి అతి క్రూరంగా చంపి తింటాయి. ఆ జీవన పోరాటంలో ఆ జంతువును పట్టుకోవడానికి ఇది పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రాడు తగిలి పడిపోయి దెబ్బలు తిని ఆఖరికి దాన్ని పట్టుకుంటుంది. అంటే దాని ఆహారం అంత ఈజీగా దానికి దొరకలేదు. అలాగే మానవుడిగా ఈ భూమి మీద మనము కూడా మన మనుగడ కొనసాగించాలి అంటే పోరాటం ఉంది. ఈ బ్రతుకులో ఏముంది? మనకి పోరాటం ఉంది. ప్రతి మనిషి కష్టపడాలి అనే పోరాటం మనకు ఉండాలి. ఆ పోరాటం లేకపోతే కుటుంబాలు భూమి మీద నిలబడవు. మన పిల్లల్ని పెంచలేం. మనకు కావలసిన వసతులను మనము సమకూర్చుకోలేము ఎప్పుడూ కూడా. ఒక జీవి తన మనుగడ కొనసాగించాలి అంటే మొట్టమొదటిది ఆహారం కావాలి. ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఉంటే సరిపోయిందా? తర్వాత ఏం కావాలి?
వస్త్రం కావాలి. వస్త్రం ఉంటే సరిపోయిందా? గృహము కావాలి. గృహం ఉంటే సరిపోయిందా? గృహములు అనేక వస్తువులు. ఇవన్నీ కష్టపడితేనే వస్తాయి. కష్టపడితేనే వస్తాయి, అంతేనా? కష్టపడకుండా ఏది రాదు. పరీక్షకి వెళ్ళాలి. పరీక్షకి వెళ్ళాలి అంటే చదవాలి. చదివితే పరీక్షకి వెళితే రాయగలుగుతాం. చదవకుండా వెళ్ళాడు అనుకోండి, పరీక్షల్లో ఏం చేస్తుంటాడు? అటు ఇటు బురదిప్పుతుంటాడు. ఎందుకు? ఎవడైనా చూపిస్తాడేమో అని, అంతేనా? కాబట్టి పోరాటం ఉంటుంది మానవ బ్రతుకులో. అందుకే దీన్ని ఏమన్నారు అంటే జీవన పోరాటం. అంటే మన బ్రతకాలి అంటే పోరాటం చేయాలి, కష్టపడాలి. ఒక రైతు తన భూమిని లేదా సేద్యపరచాలి అంటే ఎంతో పోరాటం చేయాలి. అన్ని కూలితోనే కాదు, మనుషులతోనే కాదు, తను కూడా అన్ని పోరాటం చేయాలి. అర్ధరాత్రి వెళ్ళాలి, నీళ్లు పెట్టాలి. ఆ పంట సమయానుకూలమైన ఎరువులు వేయాలి. అప్పుడు ఆ పోరాటములో ఒక ఫలాన్ని చూడగలుగుతాడు. ఈరోజు జీవన పోరాటములో మనిషికి ఏం కావాలి అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరకాలి. దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరకలేదనుకోండి, మనం ఎన్ని పంటలు వేసినా ఆ పంట చేతుకు రాదు. లేదా ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారం మనకి ఆశీర్వాదకరముగా ఉండదు. లేదా నువ్వు ఎంత అలుపెరగక కష్టపడుతున్నా నువ్వు తెచ్చిన కష్టార్జితం సిల్లు సంచులో వేసినట్టుగా ఉంటది. ఎందుకంటే నీ కష్టార్జితంలో, నువ్వు పండించిన పంటలో, నీ వ్యాపారములో దేవుడి యొక్క అనుగ్రహము లేకపోతే, దేవుడి యొక్క కృప లేకపోతే నువ్వు ఏమి దాచుకుందామన్నా, ఈ నీకు మిగిలిన దానితో అవసరాలు తీర్చుకుందామన్నా నీ వల్ల ఎప్పటికీ కాదు. దేవుడి యొక్క అనుగ్రహం మానవ బ్రతుకులో, జీవన పోరాటంలో ఒక మనిషికి దొరికితే ఆ మనిషి ఆశీర్వదింపబడతాడు. ఆ మనిషి అందరికంటే బాగుగా ఉంటాడు, బాగుగా ఉంటాడు. ఈ జీవన పోరాటంలో ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నారు. చూడండి, ప్రయాసపడాలి. అయితే కొందరేమో తమ తెచ్చుకున్న కష్టం వారికి ఆశీర్వాదకరంగా ఉంది, కొందరు కష్టమేమో సిల్లు సంచిలో వేసినట్టుగా ఉంది. మరి ఎవరిది? ఎవరు దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటున్నారు? ఎవరు తమ కష్టాలను తీర్చుకుంటున్నారు? ఎవరు తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు అంటే దేవుని యొక్క అనుగ్రహము మనిషికి దొరకాలి. మీరు అంటారు, బాగానే చెప్పారండి, దేవుడు అనుగ్రహం ఉంటే తను తెచ్చుకున్నది తనకి దీవెనకరంగా మారుతుంది అన్నారు కదా. ఎంతో మంది సమాజంలో దొంగలు ఉన్నారు, దోచుకున్న వారు ఉన్నారు, మోసాలు చేసి బ్రతికిన వారు ఉన్నారు కదా. వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయండి. ఇదిగో భక్తి చేసుకునే వారి జీవితాలలో ఏమీ లేవే అని మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదండి. వాళ్ళు మోసం చేసి రూపాయి రూపాయి కూడబెడుతుంటే వీళ్ళ కష్టం చేసి ఇల్లులు కొనుక్కోలేక, లేకపోతే వస్త్రాలు కొనుక్కోలేక, సరైన వసతులు కొనుక్కోలేకుండా వీరున్నారే మనకు అనిపిస్తా ఉంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇందాక మనం చదవబడిన లేఖన భాగంలో 5వ అధ్యాయము 18వ వచనం లైట్ అయిపో. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏమనగా, కోరదగినది చూడముచ్చటైనది అట. ఎవరికి కనబడ్డది? ప్రసంగి అంటే జ్ఞాని అయిన సొలొమోను గారికి కనబడ్డదట.
దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదియే వానికి భాగ్యము. ఇదే భాగ్యం. నువ్వు తెచ్చుకున్న దానితో నువ్వు సంతృప్తిగా తినగలిగే స్థితి ఏదైతే ఉందో, నువ్వు తెచ్చుకున్న దానితో అది నీకు ఆశీర్వాదకరంగా మారగలిగే స్థితి ఏదైతే ఉందో అది ఏంటంట, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి, ధనధాన్య సమృద్ధి అంటే ధనము ధాన్యము సమృద్ధిగా ఇచ్చాడట. ఇచ్చి దాని యందు తనకు భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి ఎలా కలిగిందట, దేవుని ఆశీర్వాదము వలన కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మాట, ఎంత గొప్ప మాట. ఈ స్థితి ఎలా కలిగింది? ధనధాన్య సమృద్ధులు ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించాలి. చాలా మంది ఆస్తులు కూడగొట్టారు కానీ దాన్ని అనుభవించలేని దశ వాళ్ళది. వాళ్ళు తినలేరు. ఎందుకని? తినడానికి ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి వాళ్ళకి, ఎన్నో రకాల వేదనలు ఉన్నాయి వాళ్ళకి. ఆహారం కూడా దుఃఖములో ఉన్నప్పుడు మన ఆహారం మనకు రుచిస్తుందా? రుచించదు. మన హృదయం సంతోషంగా ఉంటేనే ఆహారం కూడా శరీరానికి పడుతుంది. ఇప్పుడు దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధులు ఇచ్చి తన భాగమును అనుభవించుటకును అన్నపానమును పుచ్చుకొనుటకును తన కష్టార్జితము అందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల, వీలు అంటే వాటిని అనుభవించగలిగే స్థితి మనకు దొరకతే అదేంటంట, ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలుగును. చెప్పండి, జీవన పోరాటములో దేవుడి అనుగ్రహము దొరికితే కోటీశ్వరుడే ఉండక్కరలేదు. నువ్వు తెచ్చుకున్న దాంట్లో సమృద్ధిగా బ్రతకగలిగే స్థితి. ఇది ఎవరి ఆశీర్వాదం అంట? ఇది దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అంటే ఈరోజు నేను ఆహారం తీసుకుంటున్నాను, ఈరోజు నేను తినగలిగే స్థితి ఉంది, ఈరోజు నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అంటే ఇది దేవుని ఆశీర్వాదము వలన కలిగినది. దేవుడు అనుగ్రహము ద్వారా నేను పొందుకున్నాను. చూడండి, వస్త్రాలు లేని వారిని చూసినప్పుడు ఎంత బాధ కలుగుతూ ఉంటుంది. వస్త్రాలు లేని వాడిని చూసినప్పుడు, నీకు ఈరోజు కప్పుకోవడానికి వస్త్రం ఉంది, ఉండడానికి ఒక గృహం ఉంది, ఆ గృహములో కావలసిన వసతులు అనుగ్రహించాడు అంటే ఇది దేవుడు వలన కలిగిన భాగ్యము. ఇది దేవుని ఆశీర్వాదం అనుకొనవలెను. కొందరు ఏం చేశారట చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నురారా చూచుటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. కన్నులారా చూస్తున్నాడట. ఆ ఆస్తి వలన అతడికి చెప్పుకుంటున్నాడు, గట్టిగానే చెప్పుకుంటున్నాడు. కానీ తినడానికి కారం తింటే, ఉప్పు తింటే బీపీ, పోనీ తీపి తిందామంటే షుగరు. వాటిని చూడడమే తప్ప, కన్నులారా చూచుటియే తప్ప అది ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినును, ఎక్కువగా తినును, సుఖ నిద్ర నందుతురు. అలాగే 16వ వచనం,
అతడు వచ్చిన ప్రాకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనసుకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును. అతనికి వ్యాకులము, రోగమును, అసహ్యమును కలుగును. చూడండి, ఆస్తిపరుడు, కానీ ఆ ఆస్తిని కల్లారా చూస్తున్నాడే కానీ వాటిని ఏం చేయలేకపోతున్నాడట? చీకటిలో తింటున్నాడట. అతనికి వ్యాకులం, బాధ, రోగము. ఒకనొక దశలో అతనికి అసహ్యం వేస్తుంది. అంటే దేవుడు అనుగ్రహం కాదు అతడికి. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. యామనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని, ఘనత అంటే పేరును అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా. ఇందాక మనం అనుకున్నాం కదా, మరి దేవుడు అనుగ్రహం ఉంటే మరి దొంగతనాలు చేసేవారు, మోసాలు చేసేవారు వాళ్ళు బాగున్నారు కదండి, వారు అనుభవిస్తున్నారు కదండి అని మనం అనుకున్నాం కదా. అదే చెబుతున్నాడు. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఏం చేయలేదట? దాన్ని అతడు ఏం కోరినా, అంటే పట్టిందల్లా బంగారం అయిందట. పట్టిందల్లా బంగారం అయింది, కానీ దానిని అనుభవించగలిగే స్థితి అతడికి. ఇప్పుడు చెప్పండి, పట్టిందల్లా బంగారం అయితే సుఖం ఏముందండి? పట్టిందల్లా బంగారం అయిందంట, మరి అవితే అతడికి ఏమి లేదట? ఏమి లేదట? అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించినట్లు ఇది వ్యర్థముగా గొప్ప దురవ్యవస్థగా కనబడుచున్నది. ఇది వ్యర్థంగా కనబడుతుంది. ఇది గొప్ప దురవ్యవస్థగా కనబడుతుంది. కారణం ఏంటంటే వాడికి కోరాడు, ప్రయాసపడాడు, సంపాదించాడు, కానీ వాటిని అనుభవించగలిగే స్థితి వాడికి దేవుడు ఇవ్వలేదు. చాలా మందికి లేదు. సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. దాన్ని అనుభవించే సమయం వచ్చినప్పటికీ వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, జీవన పోరాటం అంటే నీ మనుగడలో దేవుడు అనుగ్రహం నీకు దొరకాలి. అందుకే మనం ఎల్లప్పుడూ అంటున్నాం, ఈరోజు తినగలిగే స్థితి, నడవగలిగే స్థితి, పరిగెత్తగలిగే స్థితి, నీ పనులు నువ్వు చేసుకునే స్థితి. ఒకరోజు రోగశయ్య మీదకి వెళితే నీ శరీర పనులు నువ్వు చేసుకోలేవు, అప్పుడు నీకు ఎవరో చేయాలి. అంటే ఆ స్థితిలో ఎంతో మందిని మనం చూస్తున్నప్పుడు ఈ స్థితిలో ఉన్న నీవేమనుకోవాలి అంటే, ఇది దేవుడి యొక్క అనుగ్రహమే, ఇంకా నేను నడుస్తూ ఉన్నాను. దరువుపేటలో ఆమెకు ఒక 100 సంవత్సరాలు ఉంటాయి, ముసలావిడ. మొన్న జనవరి నెలలోనే చనిపోతుందేమో అని అనుకున్నాం. నేను కూడా వెళ్ళాను, ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ బలహీనతలో నుండి దేవుడు మరలా లేవనెత్తాడు ఆమెను. జాగ్రత్తగా పైనుండి క్రిందకి దిగి చర్చికి ఆమె వస్తూ ఉంటుంది. చర్చి వస్తూ ఉంటుంది. ఎందరికో ఆ భాగ్యము లేదు. ఈ వయసు వరకు ఇంకా దేవుడు సన్నిధిలో గడిపే ధన్యత ఆమెకు దొరికింది. చూడండి, దేవుడు అనుగ్రహము దొరకాలి. దేవుడు, అందుకే మనం అంటున్నాం, మన జీవితంలో, మన మనుగడలో మనకి ఏమి కావాలన్నా దేవుడు గుప్పెలు విప్పాలి. ఏం విప్పాలి? దేవుడు ఏం చేయాలి? గుప్పులు విప్పాలి. అయినా దాన్ని ఏమంటున్నాం? దేవుడి యొక్క అనుగ్రహము. దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరకాలి అంటే దేవుడికి ఇష్టలై మాత్రమే ఉండాలి. మరి ధనవంతులు సంపాదించారు కదా, వారు దేవునికి ఏమి నచ్చిన వారు కాదు కదా అంటే, వారు సంపాదించారు, వారు ఏం కోరుకున్నారో అది పొందుకున్నారు.
కానీ అందులో వారు లేరు. అదే చెప్పాడు, అతడు ఏమి కోరిననో అది అతనికి తక్కువ కాకుండాను ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడు అనుగ్రహం ఉందా లేదా? ఇంకా ఉంది. ఈ అనుగ్రహం దేవుడి వలన కలుగుతుంది, మన వలన కలిగింది కాదు. మన తెలివితేటల వలన కలగలేదు, మన స్వీయ శక్తి వలన కలగలేదు, మన వర్గం వారి వలన కలగలేదు, మన కన్నవారి వలన కలగలేదు. ఇది ఎలా కలిగింది ఈ అనుగ్రహం అంటే, ఇంకా దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉండనిచ్చే స్థితి దేవుడు యొక్క అనుగ్రహమే. ఈ జీవన పోరాటంలో నీకు వస్త్రాలు కావాలి, ఈ జీవన పోరాటంలో ఆహారం కావాలి, ఈ జీవన పోరాటంలో గృహము కావాలి, ఈ జీవన పోరాటంలో నీకు చక్కటి వస్తువులు కావాలి. కావాలా వద్దా? ఇప్పుడు ఈ మైక్ లేకపోతే ఎలా మనకి చెప్పండి? ఈ మైక్ లేదనుకోండి, ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలి మన అందరం, అవునా? వస్తువులు కావాలి. ఒక సంఘం ఉందంటే దానికి ఒక వాయిద్యం వాయించేది, దానికి కావలసినవి కొన్ని వస్తువులు ఉంటాయి, సమకూర్చుకుంటున్నాం మనం అన్నీ, అవునా కదా? సంఘానికి అవసరమైన వస్తువులు అన్నీ మన దగ్గర ఉన్నాయి, ఈరోజు సమకూర్చుకుంటా ఉన్నాం. అది దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం. అలాగే నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ జీవన పోరాటంలో కూడా దేవుడి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా దొరకాలి. 128వ కీర్తనలు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించాలి. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవింపజేయాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. ఈరోజు ఎంత సంపాదించావో జేబులు వేసుకుని వచ్చేస్తా ఉన్నావు. ఈరోజు ఎంత సంపాదించుకున్నావో జేబు నిండా పెట్టుకుని వచ్చేస్తా ఉన్నావు. ఈలోగా సెల్ ఫోన్ తీయబోతే ఉన్న డబ్బులన్నీ కిందడిపోని, నీకు తెలియలేదు. ఈరోజు నీ కష్టం ఏమైపోయింది? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడ్డావు, నీ కష్టం ఏమైపోయిందో తెలుసా? నీవు అనుభవించడానికి అది నీకు ఉపయోగకరంగా మారలేదు అంటే నీ కష్టాన్ని, నీ జీవన పోరాటంలో దేవుడు యొక్క అనుగ్రహాన్ని నువ్వు కోల్పోయావు. ఈరోజు నీ కష్టార్జితం ఎవడి ఇంటికో చేరిపోయింది, అన్యుడి ఇంటికి చేరిపోయింది. అందుకే ఈ జీవన పోరాటంలో మనకి కావలసింది ఏమిటి అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనకి దొరకాలి. దొరకాలి అంటే నువ్వే అన్నీ చేద్దాం అనుకుంటే అవదు. నువ్వు చేస్తూనే ఆయన మీద ఆధారపడాలి. నువ్వు నీ పనిని చేస్తూనే ఆయన మీద ఆనుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళగలుగుతావు, పని చేయగలుగుతావు, కానీ ఆ పని చేయడానికి ఆరోగ్యం ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆరోగ్యం లేకుండా నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఆ ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఆయన అనుగ్రహం నీవు పొందుకోవాలి. అనుగ్రహం నీవు పొందుకోవాలి. చూద్దాం, ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 12వ వచనం, 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. విత్తనాలు వేసి ఎంత పంట పొందాడట? 100 అంటే ఎకరానికి ఎన్ని బస్తాలు పండాలి? ఒక 50-60. ఒకవేళ ఎకరానికి 100 బస్తా పండింది అనుకో, దాన్ని ఏమంటారో తెలుసా? 100 పంట. దాన్ని ఏమంటారు? అందరికీ 60 పండుతున్నాయి. 100 బస్తాలు పండితే దాన్ని ఏమంటారు? 100 పంట. చూడండి,
ఇస్సాకు గారు ఫిలిష్తీయ దేశంలోకి వెళ్ళిపోయాడు కరువు కాలంలో. ఆ దేశంలో ఉన్నాడు, ఆ కరువు కాలంలో ఆ దేశంలో ఉన్నాడు. అక్కడ వేసాడంట పంట. అక్కడ వేస్తే చుట్టూరు తన వారెవరూ లేరు, చుట్టూరు అందరూ అన్యులే. ఆ అన్యుల మధ్యకెళ్ళి ఒక పొలం తీసుకుని విత్తనం వేస్తే ఆ సంవత్సరం ఏమైందంట, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడట. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఎలా వచ్చాడట? క్రమక్రమంగా రావాలి. క్రమక్రమంగా అంటే గోదావరి ఉధృతి ఉంది. ఉధృతి అనేది ఒకేసారి 10 అడుగులు 12 అడుగులు ఎత్తులో 18 అడుగులు ఎత్తు వచ్చేసింది అనుకోండి, అది చాలా ప్రమాదకరం. అవునా? ముందు 10 అడుగుల నుంచి 12, 13, 14 అడుగు పెరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ విస్తారమైన వర్షాలు పైన కురిసాయి అనుకోండి, ఒకేసారి వేగం పెరిగిపోద్ది, నీటి వేగం. ఇక్కడ ఎత్తు కూడా పెరిగిపోద్ది. అది చాలా ప్రమాదకరం. అలాగే క్రమక్రమంగా ఆశీర్వదింపబడాలి. చాలా మంది చూడండి, ఒకేసారి ఉన్నట్టుండి ఒకేసారి చెట్టు చివరి మీదకి వెళ్ళిపోతారు. అంత ఎత్తులోకి వెళ్ళిపోతారు. ఏట్రా నిన్న మొన్న వీడు శివుడు ముక్కోడు, వీడు తింటాకి తిండి లేనోడు, వీడికి బట్టలు లేనోడు, వీడికి అసలు ఏమీ లేనోడు, ఈరోజు ఒక్కసారిగా ఎంత వెళ్ళిపోయాడు ఏట్రా అంటే ఒకేసారి అంత క్రమక్రమంగా వెళ్ళలేదు. వాడు క్రమక్రమంగా ఎదగలేదు, ఒకేసారి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళండి, కింద మెట్టు మీద నుండి ఒకేసారి పై మెట్టు మీద కుదుగుతామా? మొదగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ ఎంత పరిగెత్తి వచ్చి మొదటి మెట్టు మీద వేసి ఒక 4 మెట్లు లేదా 10 మెట్లు ఎక్కుతాం. పోనీ అనుకుందాం మీరు లాంగ్ జంపర్స్ అయితే పోనీ 10 అడుగుల మెట్లు వేసారనుకుందాం. క్రమక్రమంగా వెళ్ళాలి. మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కాలి. ఇప్పుడు క్రమక్రమమైన ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగుంది మాట. ఆ మనుష్యుడు గొప్పవాడైను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఆశీర్వాదము పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినదంతయు ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతను చూస్తుంటే ఫిలిష్తీయులు గొరే వీడు ఎక్కడి నుంచో పొరుగురోడు నుంచి వచ్చి పొరుగురోడు, వీడు ఎవడీడు? పొరుగురోడు. మన ఊర్లో ఎవరన్నా పొరుగురోడు వచ్చాడు అనుకోండి, ఇంకా నెల చంపుతాం. ఒరే పొరుగురోడా, ఆ పొరుగురోడు వచ్చి పంట వేస్తేనట 100 ఫలం పండిందట. వీళ్ళందరికీ 50 బస్తాలు పండుతుంటే వీరికి 100 బస్తాలు పండి. క్రమక్రమ అభివృద్ధి ఎప్పుడైతే చూసారో అందరికీ అసూయ కలిగిందంట. మన మధ్యకొచ్చి ఏమిట్రా వీడు ఎంత ఆశీర్వదింపబడ్డాడు అంటే, మన బ్రతుకులలో ఆశీర్వాదం కావాలి అంటే ఒకేసారి పైకి ఎగిరిపోవడం కాదు, క్రమక్రమ ఆశీర్వాదం మనకు దొరకాలి. క్రమక్రమ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అది దేవుడు అనుగ్రహం. ఇస్సాకుకే ఒక్కసారి ఇచ్చి పడేయలేదట, ఒకసారి ఇచ్చేయచ్చు కదా. క్రమక్రమముగా ఆశీర్వదించాడట. ఆదికాండం 30వ అధ్యాయం కూడా చూద్దాం. 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను, శకునము చూసి తెలుసుకొంటిని అని చెప్పాడు. తన మామ యాకోబు గారి మామ పేరు లాబాను. మేనమామ మామగారు, కూతురునిచ్చాడు కదా మాంగారు. ఆ మాంగారు అంటున్నాడు, ఎందుకు నాకు ఎంత ఆశీర్వాదం కలుగుతుందని శకునము చూశాడంటే పరీక్షించాడు. అసలు ఇంతకు ముందు నాకు ఎంత ఆస్తి లేదే,
ఎవరి వల్ల నాకు ఇంత ఆస్తి, ఇన్ని గొర్రెల దొడ్లు, ఇన్ని ఆస్తి వచ్చినాయి అంటే అక్కడ ఏం తేలింది అంటే నిన్ను బట్టి, అంటే యాకోబును బట్టి కలిగిందంట ఆశీర్వాదం. యాకోబును బట్టి ఆశీర్వాదం వచ్చిందంట. యాకోబును బట్టి ఆశీర్వాదం కలిగింది అంటే చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. నిన్ను బట్టి యెహోవా నన్ను నిన్ను బట్టి నన్ను యెహోవా ఆశీర్వదించెను. నిన్ను బట్టి అంటే దేవుని అనుగ్రహం పొందుకున్నవాడు దేవుని అనుగ్రహం లేనివాడు దగ్గరికి వెళ్ళాడట. విచిత్రం చూడండి. దేవుడు అనుగ్రహం లేనివాడు, దేవుడు అనుగ్రహముతో ఉన్నవాడు అనుగ్రహము లేనివాడింటికి వెళ్ళాడట. ఆ అనుగ్రహం లేనివాడికి ఈ అనుగ్రహం ఉన్నవాడితో అతడు ఆశీర్వదింపబడ్డాడట. ఎంత బాగుందో చూడండి. అంటే దేవుడు అనుగ్రహం మన మీద ఉంటే మన ద్వారా మన కుటుంబీకులు కూడా ఆశీర్వదింపబడతారు. దేవుడు అనుగ్రహం పొందుకున్నవారు అనుగ్రహం లేని వారితో కలిసి ఉన్నప్పుడు ఆ అనుగ్రహం లేని వారికి కూడా దేవుని ఆశీర్వాదం కలుగుతుందట. ఏమండి, దేవుడు అనుగ్రహం పొందుకుంటున్నాడంటే దేవుని యందు విధేయుడై ఉన్నాడు, దేవుని యందు ప్రార్థనాపరుడై ఉన్నాడు, దేవుని యందు భక్తిపరుడై ఉన్నాడు గనక ఇతడి ప్రార్థన ఆ అనుగ్రహము లేనివాడింటిలో కూడా పనిచేసి అతడిని కూడా ఏం చేసింది? ఆశీర్వదించింది. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు గారు అన్నాడు, ఏమంటున్నాడు? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. లాభానికి యాకోబు గారు రాకమునుపు ఏమీ లేదు. యాకోబు గారు ఎప్పుడైతే లాబాను ఇంటికి వచ్చాడో లాబాను ఆశీర్వదింపబడ్డాడట, బహుగా అభివృద్ధి పొందాడట. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను బట్టి నిన్ను. దేవుడు అనుగ్రహం మనకు దొరికితే ఆ అనుగ్రహం ఉన్నవాడు ఎవరింటికి వెళ్ళినా వాడు కూడా ఆశీర్వదింపబడతాడట. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఆశీర్వాదం పొందుకున్నాడు ఇతడు. ఎలా పొందుకున్నాడు? ఏమండి, మనం చేసేది 10 రూపాయల పనైనా, చేసేది రూపాయి పనైనా ఆ దేవుని అనుగ్రహం మనకు దొరికితే ఆ రూపాయే నీకు దీవెనకరంగా మారుతుంది. ఆ 10 రూపాయలే నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఎందుకంటే ఆయన అనుగ్రహం మనకు దొరకాలి, ఆయన అనుగ్రహం మనకు దొరకాలి. ఆయన అనుగ్రహం దొరికితేనండి 10 రూపాయలలో కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు, 100 రూపాయలలో కూడా నువ్వు దీవించబడతావు, 1000 రూపాయలలో కూడా ఉన్న దాంట్లో సంతృప్తికరమైన జీవితం నీకు దొరుకుతుంది. అంటే దేవుడు అనుగ్రహము దొరికిన వారు భూమి మీద దీవించబడతారు. దేవుని అనుగ్రహము దొరికిన వారు గర్భఫలాలు పొందుకున్నారు. దేవుని అనుగ్రహము దొరికిన వారు ఎన్నో ప్రమాదాల నుండి తప్పింపబడ్డారు. దేవుని అనుగ్రహం పొందుకున్న వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు వారి ముందు. దేవుని అనుగ్రహం కలిగిన వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చిందట. నా తమ్ముడు పాట పాడాడు, ఎరుకో కోటలు ఎదురైనా ఎర్ర సముద్రము ఎదురైనా నేను భయపడను అన్నాడు. ఎందుకు భయపడ్డు? ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుని అనుగ్రహం వారి మీదకి వచ్చింది. ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయిందట, ఆరిన నేల నడిచిందట. అబ్బా, దేవుడు అనుగ్రహము దొరికితే, దేవుడు అనుగ్రహము దొరికితే మనిషి ఎన్నో కార్యాలు చూస్తాడు దేవుడివి. నువ్వు భక్తిపరుడు అయితే, దేవునికి ఇష్టపరుడు అయితే దేవుడు కార్యాలు నీ కుటుంబంలో కనబడతాయి, నీ జీవితంలో కనబడతాయి. ఎందుకంటే దేవుడి యొక్క అనుగ్రహము నువ్వు పొందుకున్నవాడవు. దేవుడి యొక్క అనుగ్రహం నీ జీవితంలో ఖచ్చితమైన కార్యాలను చేసి పెడుతుంది. ఎర్ర సముద్రం దాటారు, మారా అనే ప్రాంతం వచ్చింది. అడిగి వెళ్ళినప్పటికీ
మారా అనే ప్రాంతం వెళితే అక్కడ నీరంతా ఎలా ఉంది అమ్మా? మారా ప్రాంతం ఎలా ఉంది? చేదుగా ఉంది నీరంతా. ఆ ప్రాంతం ఏమైపోయిందో తెలుసా? మధురంగా మారిపోయింది. మధురంగా మారిపోయింది. ఎడారిలో నడుస్తున్నారు. దేవుడు అనుగ్రహం. ఎడారిలో ఎక్కడ నీటి జాడ ఉండదు. నీటి జాడ లేని ఆ ఎడారిలో బండను కొట్టమన్నాడు. బండను కొడితే దేవుడు అనుగ్రహం వారికి ఎంతలా దొరికిందో ఆలోచన చేయండి. ఎడారిలో నడక ఎలా ఉంటుందో తెలుసా? ఇసుక నేల. ఎడారి ఎలా ఉంటుందమ్మా? ఇసుక నేల. అడవులు అనుకోండి, చెట్లతో ఉంటుంది, పొదలతో ఉంటుంది, దట్టంగా చిక్కులుగా ఉంటాయి. ఎడారి అలా ఉండదు, ఇసుక నేల. ఆ ఇసుక నేలలో నడవాలి అంటే 55 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతే మనకి 45 డిగ్రీలకు వస్తేనే ఎలా ఉంటుంది? అమ్మ బాబోయ్ అంటున్నాం. 55 డిగ్రీలు అంటే ఏసీలు కూడా పనిచేయవట. మరి ఇప్పుడు అలాంటి చోట నడాలి అంటే పగలు మేఘస్త. ఇప్పుడు చూడండి ఎండ ఏమైపోయిందో చూడండి, బయటకు ఒకసారి మబ్బు. ఇప్పుడు మేఘస్తం ఎలా ఉండేదట ఈ వాతావరణం అంటే చూడండి. భలే నడాలనిపిస్తుంది, భలే పని చేయాలనిపిస్తుంది. మన వారం ఎలా ఉంది మన అందరికీ? ఇక్కడ నిలబడి చెబుతుంటే చెమటలు కారిపోయి నోరు ఆరిపోయి ఎప్పుడు ముగించేద్దామని ఉంది. ఈ వారం పర్వాలేదు, కాస్త మరి ఇబ్బంది ఏమి లేదు అమ్మా, కృపరని. అలాంటి మేఘస్తంభాన్ని పెడితే వీళ్ళందరూ కింద నడుచుకుంటే వెళ్ళిపోయారట. మహానుభావా, ఈ ఆడారిలో ఏం తినాలయ్యా అన్నారట. దేవుడు అనుగ్రహం వచ్చింది. వారి చుట్టూరు మన్నాను కురిపించాడు. వెళ్ళి ఏం చేయాలి? వండకర్లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యెట్టుకోవాలి, పొలాలు తెచ్చుకోవాలి, అంతేనా? ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఎత్తుకుంటాం తెలుసా? ముందు మనకి ఏంటి, అంతేనా? మనం ఏజెన్సీ వెళ్ళాం. ఏజెన్సీ వెళ్ళినప్పుడు అడ్డదేగలు వెళ్ళిపోయాం. అడ్డదేగల నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. ఎంత ఉండదు? 30 కిలోమీటర్లు ఉంటుందండి అన్నారు. మేము అనుకున్నాం అయితే ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి కదా, మధ్యాహ్నం వచ్చి తెచ్చేసుకొచ్చిలే నడండి అని వెళ్ళిపోయాం. అది 30 కిలోమీటర్లు ఎక్కడ 50 కిలోమీటర్లు పోయాం లోనకి. వెళ్ళిపోయి మళ్ళీ రావాలి అంటే అది చాలా పెద్ద, ఆ కొండ సందుల్లోంచి రావడం చాలా కష్టం. అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు, చక్కటి భోజనాలు ఏర్పాటు చేశాడు. దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టాం ఓ 2 రోజులు. ఆహారం కోసమే వెతుక్కుంటాం కదా, వీళ్ళు వెళ్ళి ఎక్కడికక్కడ పొయ్యిలు పెట్టుకోవట్లేదు. ఆహారాన్ని ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. చక్కగా వెళ్ళి గిన్నె నిండా తెచ్చుకోవడమే. ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఎంత బాగుంటుంది? నువ్వు గిన్నె నిండా అన్నం తెచ్చుకోవడమే, నువ్వు నీ ఆకలి తీర్చుకోవడమే. నువ్వు వండక్కర్లేదు, పుల్లల కోసం ఎదురు చూడక్కర్లేదు. 40 సంవత్సరాలకి వాళ్ళకి అనుగ్రహం అందింది అంటే దేవుడు అనుగ్రహం మనకు దొరికితేనండి. దేవుడి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అనుకోండి, నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను చూసి అంటారో ఇతడు దేవుడు మనిషి అండి అని చెప్తారు. ఇతడు దేవుడు మనిషి అండి అని చెప్పగలుగుతారు. ఎందుకో తెలుసా? దేవుడు అనుగ్రహాన్ని పొందుకుంటున్నాడు. ఇతడు అనుగ్రహాన్ని పొందుకుంటున్నాడు కనుక దేవుడు అనుగ్రహం మనకు దొరికితేనండి జీవన పోరాటంలో ఈ బ్రతుకు ఎంతకాలమో ఎవరికి తెలియదు కదా. ఎవరికైనా తెలుసా? నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు, మీ మరణ దినం ఎప్పుడో మీకు తెలియదు. మన మరణ దినానికి వెళ్ళేటప్పటికి మన కష్టార్జితము సంతృప్తికరంగా తిని వెళ్ళిపోవాలి. మనకున్న 10 రూపాయలు 1000 రూపాయలుగా ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి జీవన పోరాటములో మానవ బ్రతుకు జీవి మనుగడగా మనకు దీవెన దొరకాలి అంటే, ఆయన అనుగ్రహం మనకు దొరకాలి అంటే నువ్వు ఆయన యందు ఎలా ఉండాలి? నువ్వు ఆయన యందు ఏమో ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో ఏం చెప్పండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి,
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది అడగండి అబ్బా, ఏది కావాలి దేవుడు అనుగ్రహిస్తాడట. అందుకే జీవన పోరాటంలో నేను కష్టపడుతున్నానని ఎప్పుడు అనుకోకు, నా వల్ల వీళ్ళు ఉన్నారని అనుకోకు, నేను లేకపోతే ఇది లేదని అనుకోకు, నేను కష్టపడ్డాను కాబట్టి ఏడు తింటున్నాడు అని అనుకోకు. నువ్వు కష్టపడింది నీకు దీవెనకరంగా మారాలి అంటే దేవుడి యొక్క చల్లని అనుగ్రహము దొరకాలి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ వచనం. చదవండి. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకో. అబ్బా, ఎవరిచ్చిన బహుమానం? ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారా లేదా? అంటే మీకు ఏం దొరికింది? ఈ రోజుకి అనుగ్రహం దొరికింది అనా? అనుగ్రహం దొరికింది. ఇదే మాట అంటాడు, చూద్దాం. 2వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం? మరలా చదువుదాం ఈ మాట, అందరం చదువుదాం. ఆయన సెలవు లేక, చెప్పండి అందరూ చెప్పండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంతేనమ్మా? నిజమేనా? ఆయన సెలవ, ఆయన గుప్పులు విప్పాలి, ఆయన బహుమానం ఇవ్వాలి. నువ్వు తినాలంటే నువ్వు మంచి వస్త్రాలు కట్టుకోవాలి, ఆయన బహుమానం. మంచి గృహము నీకు ఉండాలి, ఆయన బహుమానం. ఆ గృహములో వస్తువులు కావాలి, దేవుడు బహుమానం, అనుగ్రహం. అందుకే జీవన పోరాటంలో మనకి ఏం కావాలి? దేవుని అనుగ్రహము కావాలి. ఆ అనుగ్రహం ఎలా దొరుకుతుంది అంటే ఆయనకిష్టులైన పిల్లలకి ఆయన ఉచితముగా ఇచ్చే అనుగ్రహం. ఆయనకిష్టులైన పిల్లలకి దేవుడు అనుగ్రహించే ఉచితంగా ఇచ్చేటువంటి అనుగ్రహం. ఎంతోమంది మనకంటే ఎక్కువ సంపాదించారు, కోటీశ్వరులు అయ్యారు, కానీ వాటిని అనుభవించగలిగే స్థితి వారికి. వారు ఏమైపోయారు? కాలములో కలిసిపోయారు. కాలగర్భములో వారు సంపాదించుకున్నది తినడానికి కూడా దారి లేదు. సంపాదించిన తర్వాత తిందామనుకునే సమయానికి షుగరు, బీపీలు. ఇంకేం తింటాడు? అసలైంది నాలుగు ఉప్పు లేకపోతే నాలుగు ఒప్పుకోదు అమ్మా. పోన్లే సప్పుడు తింటున్నానులే అంటే కారం కూడా వద్దంటాడు. పోన్లే నాలుక అలాగప్ప చెప్పాం, తీపి తిందాం కదంతా అనుకుంటే తీపి కూడా నువ్వు తినొద్దు అంటారు. ఇంకేంటి? అందుకే అన్నిటికి ఏమొచ్చారు? షుగర్లెస్. ఏంటనమాట? షుగర్లెస్ అంటే షుగర్ లేనిది. సాల్ట్లెస్ ఇంకా రాలేనట్టుంది, సాల్ట్లెస్. ఇవన్నీ వస్తే తినగలిగే స్థితిని మనం ఏమైపోతున్నాం? పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మన అవసరాలను కూడా తీరుస్తాడు. మన అవసరాలు ఎవరు తీరుస్తారమ్మా? మన అవసరాలను ప్రతీది ఆయనే తీరుస్తున్నాడు. మనంకా తీర్చుకుంటుంది. మనం అనుకుంటున్నాం నేనే ప్రయాసపడుతున్నాను, నేనే కష్టపడ్డాను, నేనే సంపాదించాను, నేనే తెలుగుగా వీటిని దాచానని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఆయన అనుగ్రహం నీకు దొరికింది. కాబట్టి జీవన పోరాటంలో ఆయన అనుగ్రహం మనకు లేకపోతే మనందరము కూడా గట్టివారం. ఇప్పుడు ఏం కావాలి మనకి?
ఆయన అనుగ్రహం దొరకాలి. ఇంకా ఆగ్రహం గురించి మాట్లాడలేదు. ఇంకా వచ్చే వారం కూడా దేవుడు అనుగ్రహం గురించిన మాటలు ఉన్నాయి. దేవుడు ఆగ్రహం ఎలాగుంటుందో కూడా మనం చూడాలి. అనుగ్రహం ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ఆగ్రహం దేవునికి అయిష్టు అయిన వారి మీదకి వచ్చే ఆగ్రహం ఏంటో మనం చూడాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఇంతవరకు నాయన మీ అనుగ్రహం ఏమిటో, మీ అనుగ్రహమును పొందుటలో మనుషులు ఎలా ఉండాలో, ఎలా బ్రతికితే మీ అనుగ్రహం కలుగుతుందో మొదటి భాగంలో విన్నాం. రెండవ భాగంలో మనుషులుగా ఈ కుటుంబాలను నడపాలి అంటే గర్భఫలాలను మీరు ఇవ్వాలని, గర్భఫలం అనే అనుగ్రహం గురించి తెలుసుకున్నాం. ఈరోజు నాయన భూమి మీద మా జీవన పోరాటంలో నాయన మా జీవిత మనుగడలో కావలసిన వసతులనేవి మీ అనుగ్రహము లేకపోతే అవి మాకు దొరకవని మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. అలాగే రాబోయే వారంలో కూడా మీ అనుగ్రహపు యొక్క శక్తి ఏమిటో, మీ అనుగ్రహము దొరికితే ఆ శక్తి ఎలా ఉంటుందో కూడా మేము చూసి, ఇంకా మీ ఆగ్రహ శక్తి ఏమిటో కూడా చూడగలిగే స్థితి రాబోయే వారాలలో మాకు తెలియపరచమని, అట్టి జ్ఞానముతో మమ్మల్ని నింపమని ఈరోజు ఈ విన్న మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి మీరేనాయనా మీ అనుగ్రహాన్ని కోల్పోకుండా మీ అనుగ్రహంలో మమ్మల్ని అందరినీ ఉంచమని కోరుకుంటూ, ఒకవేళ మీ అనుగ్రహాన్ని పోగొట్టుకునే స్థితిగతులు మాలో ఉంటే నాయన ఇంకా ప్రాణం ఉండగానే మా స్థితులను మార్చుకునే స్థితి, అటు ధన్యత మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.